డెడ్ బాడీస్తో ఏం చేసుకుంటారు సార్? 10 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ కావాలి. ఒక డెడ్ బాడీకి ఎంత ధర ఉందంటారు? దాదాపు 15 lakhs వరకు పోతుంది. 15 lakhs. హైదరాబాద్ ఈజ్ అ హబ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారు మైగ్రేట్ అవుతూ. మిస్సింగ్ అయిన వాళ్ళంతా కూడా యంగ్ ఏజ్ చాలా మంది ఉంటున్నారు. వీళ్ళంతా ఎటుపోతున్నారు? నేను మీ వెబ్సైట్ చూసాను, అందులో చిన్నపిల్లలు కూడా కనిపించారు నాకు. చాలా మంది చిన్నపిల్లలు. మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంటి వాళ్ళకి? ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఇప్పుడు డెడ్ బాడీ మీరు మెడికల్ కాలేజ్ కి పంపించినప్పుడు అసలు దాన్ని కోయరు మీరు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ జస్ట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. మనిషిని మనిషిలాగా చూడకుండా, ఒక అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా మెడికల్ కాలేజీలకి అంటే ఫ్యామిలీ ఇచ్చింది వేరు, మీరు దాన్ని లాక్కొని వెళ్ళిపోవడం వేరు. మార్చరీలో కొంచెం ఆ కూలింగ్ అది ఇది పెట్టి ఏదో ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు 3 రోజులకు ఒకసారి కూడా డెడ్ బాడీలు తీయరు. తీసేటి కూడా ఎట్లా అంటే ఫ్రెష్ అట్లా ఉండదు. ప్రతి బాడీ డికంపోజ్ కావాల్సింది. సో దీస్ ఆర్ ద డెడ్ బాడీస్. 10 days గ్యాప్ లో ఇచ్చినారు. ఆ డెడ్ బాడీస్ ఇలా ఉన్నాయి. ఓ మై గాడ్. ఫ్రీజింగ్ బాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేంత దీన స్థితిలో ఉంది భారతదేశం. 2 నెలల తర్వాత లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి లుకౌట్ నోటీస్ లో సర్క్యులేట్ చేశారు. 2 నెలల వరకు 2 నెలల తర్వాత వదిలేశారు. ఆ డెడ్ బాడీ దాంట్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ నుంచి కూడా మిస్సింగ్స్ అవుతున్నాయి అంటారా? తీసుకొస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, చనిపోయిన తర్వాత మీరే తీసుకెళ్లి దహనాలు చేస్తున్నారు. మీరు దహనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మొత్తం హైదరాబాద్ లో ఒక్క గ్రేవ్ యార్డ్ ఉందా అన్నోన్ డెడ్ బాడీస్? ఇన్ని డెడ్ బాడీస్ క్రిమేషన్ చేస్తుంది కదా జిహెచ్ఎంసీ. మరి అది కొంచెం ఎమోషనల్గా ఉంది సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది. మీ మీద ఉన్న కొన్ని ఆరోపణలు ఏంటంటే మీరు కొన్ని స్కామ్స్ చేశారని శవాల మీద, అండ్ మీ మీద మీరు ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఒక కేసు మీద. పారిపోతున్నాడు ఇతను, రకరకాల హరాస్మెంట్ నా మీద అప్పట్లో. వాంటెడ్లీ నేను ఎఫ్ఐఆర్ చేసి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆఫ్టర్ 7 years తర్వాత కోర్టు చుట్టూ తిరిగాను. వాళ్ళు రియలైజ్ జడ్జి కూడా నవ్వారు. భారతదేశం అండి ఇది. అక్కడ దొరక్క లాస్ట్ మీ దగ్గర దొరికిన కేసెస్ అండ్ ఫైనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా? అది వర్ణనాతీతం. చెప్పుకోవడం కాలు మొక్కడానికి వస్తే నేను వాళ్ళ కాలు మొక్కుతాను మళ్ళీ.